యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుకుందాం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? ఏమండి, దేవుడు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు తెలుసా? యోబు యొక్క సమస్య చిన్న సమస్య అండి. యోబు తన శరీరములో ఆరోగ్యాన్ని కోల్పోయాడు. యోబు శత్రువులు అతన్ని చూసి నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు. స్నేహితులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. భార్య అతన్ని ప్రశ్నిస్తూ ఉంది. చుట్టూ ఉన్నటువంటి తన పిల్లలు ఒకే రోజులో చనిపోయారు. మొత్తం పిల్లలందరూ ఒకే రోజు చనిపోయారు. పుత్ర శోకము లేకపోతే పుత్రిక శోకము అన్నీ ఉన్నాయి యోబుకు ఒకే రోజు. ఆస్తి అంతరించి ఒక్క రోజులో పాపరైపోయాడు, దివాలా తీశాడు. ఇక మన భాషలో చెప్పాలంటే యోబు ఒక మహారాజుగా బతికాడు. తూర్పు దేశం అంతటిలో కూడా ధనవంతుడు. అలాంటి వ్యక్తి ఒక్క రోజులో మన భాషలో చెప్పాలంటే బతుకు బస్ స్టాండ్ పాలైంది. మరి అంత పెద్ద సమస్యలో యోబు ఉంటే దేవుడు ఏమని మాట్లాడాలండి? కాకి పిల్లని గురించి మాట్లాడాలనా? ఎంత పెద్ద సమస్య యోబుది, మామూలు సమస్య కాదు. యోబు సమస్య తన జీవితంలో లేదా తన ప్రాంతంలో ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ అనుభవించినటువంటి ఒక పెద్ద సమస్య గుండా యోబు వెళుతుంటున్నాడు. దానికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? కాకి పిల్ల జవాబు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీ సమస్యను ఏ రకంగా చూస్తాడు తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈక్వల్ టు దట్ స్మాలెస్ట్ రావెన్. ఆ తక్కువ స్థితిలో తక్కువ స్థాయిలో ఉండేటువంటి కాకి పిల్ల ద్వారానే దేవుడు మాట్లాడతాడండి. ఇట్ మే బి అ ఛాలెంజింగ్ లేదా ఇట్ మే బి అన్సర్మౌంటబుల్ మౌంటైన్. ఒకవేళ నువ్వు అధిరోహించలేని ఒక గొప్ప పర్వతంలాగా సమస్య ఉండవచ్చు. కానీ దేవునికి అది ఎట్లా కనపడుతుంది తెలుసా? ఎట్లా కనపడుతుంది తెలుసా? ఒక కాకి పిల్లతో జవాబిస్తాడు దానికి. నీ జీవితంలో నీ దేవుని నువ్వు ఎట్లా చూడాలి తెలుసా? ప్రభా, ఇంత పెద్ద ప్రాబ్లం ప్రభా, ఎట్లా చేస్తావో ఏమో అంటే మనమే చెప్తాం దేవునికి, ప్రభా ఇది చాలా పెద్ద ప్రాబ్లం, నువ్వేం చేస్తావు, ఎట్లా చేస్తావు ప్రభా అంటే మనలాగా దేవుని మనం చూసుకుంటాం. దేవుడు అంటున్నాడు, యోబు నీవు ఎంత పెద్ద వాదాన్ని వాదించినా, ఒక అధ్యాయం అంతా వాదించాడండి. తర్వాత కొన్ని అధ్యాయాలు తన స్నేహితులు మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత దేవుడు సుడిగాల్లోండి మాట్లాడుతూ సింపుల్గా అంటున్నాడు, యోబు ఒక్కసారి కాకి పిల్లను చూడు యోబు. దేవుని బిడ్డలారా, దేవుని సందేశాన్ని మనం అర్థం చేసుకుందాం. యువర్ ప్రాబ్లం మే బి ఎ ఛాలెంజ్ టు యూ. నీ సమస్య నీకు ఒక పెద్ద సవాలు కావచ్చు, నీ సమస్య నీకు ఒక పెద్ద సవాలు కావచ్చు. బట్ వెన్ యూ లుక్ ఎట్ గాడ్, గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. దేవుడు ఏదైనా చేయగలడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి కదిరి మీటింగ్స్ నిమిత్తమై నేను అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని అడిగాను. పాస్టర్ గారు అన్నారు, తప్పకుండా చేద్దాం అయ్యగారు, కానీ నాకంటే ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన అడగండి. ఎస్, ఐ స్పోక్ టు హిమ్. ఆయన అన్నాడు, చేయండి బ్రదర్, తప్పకుండా రండి మా ఊరికి. ఎన్ని రోజులు అని అడిగాడు. నేను అడిగాను 3 రోజులు. బ్రదర్ 3 రోజులు వద్దు బ్రదర్, మా ఊర్లో జనం రారు, 2 రోజులు చాలు. మా ఊళ్ళకు మీటింగ్, మా ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీటింగ్కి రావడం అలవాటు లేదు. మీటింగ్కి రారు. 2 రోజులు చాలు బ్రదర్, 3 రోజులు టూ మచ్ అయిపోతుంది అంటే ఆయన అంత చెప్పలేదు, కానీ సింపుల్గా అర్థమవుతుంది. 2 రోజులు చాలు బ్రదర్, 3 రోజులు వద్దు బ్రదర్, ఎక్కువ అయిపోతుంది, రారు మా వాళ్ళు. ఇట్ మే బి ఏ ఛాలెంజ్ ఫర్ అస్. చాలా సంవత్సరాల నుంచి అక్కడ మీటింగ్స్ లేవు. చాలా సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఎక్కడో గ్రామాల్లో మీటింగ్ జరుగుతుంది, కానీ టౌన్లో మీటింగ్, అది కూడా ఒక పబ్లిక్ మీటింగ్, అది కూడా క్రీస్తు వ్యతిరేకులు ఉండేటువంటి స్థలం. అలాంటి ప్రాంతంలో మీటింగ్ మనం వెళ్ళినప్పుడు మనం చేసేది ఒకటే, ఇట్ మే బి అ ఛాలెంజ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ అస్. వాళ్లకు మనకు అది సవాలుగానే ఉండవచ్చు, కానీ మన దేవునికి మాత్రం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్స్ కానీ ఆ మీటింగ్ వచ్చిన ప్రజలు కానీ చెప్పినటువంటి ఒకటి, ఇంత జనం ఇంత చలిలో రావడం మేము ఎప్పుడు చూడలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం చూసింది ఏంటి తెలుసా? అక్కడున్న సమస్యను కాదు, ఆ సమస్యను హ్యాండిల్ చేయగలిగిన దేవుడు. మామూలు చలి లేదంటాడా? మామూలు చలి లేదు. అక్కడున్న వాళ్ళే, నేను ఎవరికైనా నాకు షేక్ హ్యాండ్ ఇస్తే చల్లగా అయిపోయినారు వాళ్ళ చేతులు. స్థానికంగా ఉండే వాళ్ళు ఎప్పుడు లేదంత చలిగాలులు, భయంకరమైన చలిగాలి. మొదటి రోజు వేదిక ఎక్కిన తర్వాత నాకు చాలా భయం వేసింది. ఎందుకు తెలుసా? మామూలుగా కొంచెం చలి ఉన్నా నాకు చాలా ఇన్కాన్వెంట్గా నేను ఫీల్ అవుతా. తుమ్ములు వచ్చేస్తాయి, తర్వాత ముక్కు కారడం ప్రారంభిస్తుంది, ఏమంటారు అని, ముక్కు దిబ్బడ, ఇవన్నీ నాకుంటాయి. సో నాకు భయం వేసింది, ఏంటి ప్రభా ఇంత చలిగా ఉందే. కానీ ఒక ధైర్యం, ప్రార్థన చేసాం, ప్రభు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? 3 రోజులు మొదటి రోజు కొంచెం తక్కువసేపు వాక్యాన్ని అందించాను, కానీ 2-3 రోజులు దాదాపు 1 గంట పైన వాక్యాన్ని అందించాను నేను.
గంట పైన పైన ఏం రూఫ్ లేదు, చల్ల గాలులు వీస్తుంటున్నాయి. నేనేమని చెప్పానంటే మన టీం వాళ్ళకు, ఇక్కడ కడపలో వేడి ఉంది కదా, ఫ్యాన్ తీసుకుపోండి అని చెప్పాను. మన వాళ్ళు ఫ్యాన్తో కూడా వచ్చారు, ఫ్యాన్ కూడా పెట్టాలని. ఆడ చూస్తే న్యాచురల్గానే ఏసీ ఉందాడ, న్యాచురల్ ఏసీ కదా. మన వాళ్ళు చెప్తారు కడుపులోంచి చలి, అంత చలి, మామూలు చలి కాదు అది, మామూలు చలి కాదు. వాళ్ళు అంటున్నారు, ఏంది బ్రదర్ ఇంత చలి? అంత చలిలో 30 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి మీటింగ్కి వచ్చారు. హల్లెలూయా! అంత చలి. మనము ఆ మీటింగ్లోకి వచ్చే కూర్చోడానికే చలి ఉండి మళ్ళీ గ్రౌండ్లో నుంచి రూమ్కి వెళ్ళాలి అంటేనే చలిగా ఫీల్ అయితే 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ 30 కిలోమీటర్లు వెళ్ళిపోవడం ఎవరు చేయగలరు? ఇది దేవుడు ఒక్కడే చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు యోబుతో అంటున్నాడు, యోబు నీ సమస్య చాలా పెద్దది, ఐ నో దాట్. నువ్వు వెళుతున్న బాధ గొప్పది, నాకు తెలుసు. నీవు ఫేస్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ చాలా గొప్పవి. ఎవరైనా 1-2 సార్లు ప్రశ్నిస్తారు, మాట్లాడతారండి బాధలో ఉండేవారిని. అధ్యాయాలు ప్రశ్నించారండి యోబును, 1 కాదు 2 కాదు, అధ్యాయాలు ప్రశ్నించారు, అధ్యాయాలు. యోబు దగ్గర ఉన్నటువంటి వారు ప్రశ్నలు, యోబు సమస్యలు, యోబు శరీరం మొత్తం ఛాలెంజే. ఎంత పెద్ద సమస్యను యోబు ఫేస్ చేస్తుంటే దేవుడు అంటున్నాడు, కాకి పిల్ల దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? హల్లెలూయా. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ గాడ్. నీ దేవుని తక్కువగా అంచనా వేయొద్దు, నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను శంకించవద్దు. నీ సమస్యను చూసుకొని దేవుని దగ్గర, ప్రభువా ఎట్లా చేస్తావు ప్రభా, ఏం జరుగుతుందో ప్రభా, దేవుని దగ్గర మనం సానుభూతి చెప్తుంటాం. ప్రభా ఎట్లా చేస్తావు ప్రభా, ఏం చేస్తావు ప్రభా, ఎట్లా జరుగుతుందో ప్రభా అంటే దేవుడు మనకంటే చాలా శక్తిహీనుడైనట్టుగా దేవుని దగ్గర మనము దేవునికి చాలా, ప్రభా ఏమవుతుందో ప్రభా, నీకు ఎట్లా చేస్తావు ప్రభా. దేవుడు అందుకే అంటున్నాడు, యోబు వాదించావా? యోబు స్నేహితులారా ఏవేవో ప్రశ్నలు మాట్లాడారా? దిస్ ఈజ్ మై రిప్లై. ఏంటి తెలుసా? ద ప్రాబ్లం, ద డిబేట్, ద క్వశ్చన్స్ ఆర్ వెరీ హై, బట్ మై ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. కాకి పిల్లను చూడండి, అక్కడి నుంచి మీకు ఒక సందేశం ఉంటుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, కాకి పిల్లలు మొరపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ భాగంలోనికి వస్తాను. కాకి ఎక్కడైనా ఏ జూలోనైనా కాకిని పెంచుకోవడం మీరు చూసారా? చిలకను చూసింటారు, లేదా రామచిలకను చూసింటారు, సీతా చిలకను చూసింటారు, లేకపోతే ఇంకా ఏ చిలకనైనా మీరు చూసింటారు. కానీ కాకిని ఏ జూలోనైనా పెంచుకుంటారా? ఎవరు పెంచుకోరు. ఇంటిపైకి కాకి వచ్చిందంటే బంధువులు వస్తున్నారు, తరుమురా దాన్ని అంటారు. ఎందుకు? ఇంటిపైన కాకి గరిచిందంటే బంధువులు వస్తారనే అది సెంటిమెంట్ కదా. కాబట్టి ఎందుకు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తిండి, వాళ్ళకి తిప్పలు పెట్టాలో, వాళ్ళకి వస్త్రాలు పెట్టాలి, తరమే కాకి రానియరు. ఇది మన ప్రాంతంలో నాకు తెలిసిన కాకుల గురించే నేను మాట్లాడుతున్నా. ఒకవేళ వేరే ప్రాంతంలో కాకులకు వేరే విలువ ఉంటే అది నాకు తెలియదు. బైబిల్లో ఉన్న కాకులు మన ప్రాంతంలో ఉండేటువంటి వాటిని గురించి నేను మాట్లాడుతున్నా. కాకిని ఎప్పుడు కోరుకుంటాం తెలుసా? ఆడ ఒక పందికొక్కు చనిపోయి కుళ్ళు కొడుతుంది అనుకో, అప్పుడు జ్ఞాపకం వస్తుంది కాకి. అరే కాకులు అడిగిపోయినా ఇది ఎత్తుకపోవాలి కదా, మున్సిపాలిటీ వాళ్ళు రావడంలే, కనీసం కాకేని వస్తే బాగుంటుంది కదా. ఒక వేస్ట్ది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కాకి జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడైతే కాకి వస్తుందో కాకికి విలువనివ్వం మనం. బైబిల్లో కూడా చూస్తే కాకిని ఏ కేటగిరీ కింద పెట్టారంటే అపవిత్రమైన పక్షి, ఎవ్వరు దానికి విలువనివ్వరు. అలాంటి కాకికి పిల్లలుంటే ఇంకా ఆ పిల్లల పరిస్థితి అంటే ఆలోచన. కాకికే దిక్కు లేదు, కాకినే పట్టించుకోం. కాకి విషయంలో చాలా తప్పుడు సెంటిమెంట్లు ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇంకా కాకి పిల్లకి ఎక్కడి నుంచి వస్తుందండి? కాకి పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? కాకికే విలువ లేదు. ఇంకా మాటలు చెప్పాలంటే వాళ్ళ మమ్మీకి డాడీకే విలువ లేదు, వాళ్ళ మమ్మీ డాడీకే దిక్కు లేదు. ఇక పిల్లల పరిస్థితి ఏంటి? పెద్ద కాకినే ఎవడు పట్టించుకోవడం, ఇంకా పిల్ల కాకిని ఎవరు పట్టించుకుంటారు? కానీ బైబిల్లో వ్రాయబడింది, కాకికి ఆహారం లేక కావు అనేది తిరుగుతూ ఉంటే కాకి పిల్లలు ఏం చేస్తానంట, అవి ఎక్కడ ఉన్నాయో అక్కడ కూర్చొని దేవా సహాయం చేయి అని దేవునికి మొరపెట్టుచున్నాయంట. ఆ భాగంలోకి తర్వాత వస్తాను. కాకి పిల్లలు ప్రార్థన చేయడంలా కాకి పిల్లలు మొరపెడుతున్నాయి. అంటే కాకి మొరపెట్టలే, కాకి పిల్లలు మొరపెడుతున్నాయి. ఎందుకు తెలుసా? కాకికి తెలుసు ఇన్ని సంవత్సరాలుగా ఎవ్వడు మనల్ని పట్టించుకోలే, ఏదో తిరుగుదాం, వస్తే పిల్లలు పెడదాం, లేకపోతే అవి చచ్చిపోతాయి, మనం ఏదో ఒక రకంగా గడుపుదాం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీవు ప్రార్థన మర్చిపోయే వ్యక్తివైతే
నీ జీవితంలో పరలోక సహాయం ఉండదు. ప్రార్థన చేసే వ్యక్తివైతే పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఒక విలువ లేని, గుర్తింపు లేని కాకిని పట్టించుకున్నట్టుగా మనల్ని పట్టించుకుంటాడు. నమ్మిన వారు ఆమేనంటారు. నీకు చేత కావాల్సింది ఒకటి, నీ పరిస్థితులను చూడకు, నీ స్థితిగతులను చూడకు, నీ ఎదుట మాట్లాడే వారిని చూడకు, నీ ఎదుట ప్రశ్నించే వారిని చూడకు, నీ గురించి తప్పుగా అర్థం చేసుకునే వారిని గురించి ఆలోచించు. ఒకటి చేయి. కాకి పిల్లలకి ఇవన్నీ తెలుసు, అందుకే అవన్నీ ప్రక్కన ఒకటి చేసేసాయి. మా పరిస్థితులు అన్నీ ప్రక్కన పెట్టి మేము దేవునికి మొర పెడతాం. దేవుని బిడ్డలారా, 142, 4, 5, 6 వచ్చి, నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను, ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటేని. 6వ వచనం, నేను చాలా కృంగియున్నాను, నా మొరకు చెవియొగ్గుము. ఇది ఎవరి కీర్తన? పైన ఎవరి కీర్తన ఉంది? దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నా కుడి ప్రక్కన నిదానించి చూడము. ప్రభువా, ఒకసారి నా కుడి పక్కన చూడు, నిదానించి చూడు, ఒక్కడు లేడు. అంటే కుడి పక్కన అంటే మేమున్నాం, సహాయం చేస్తాం, మేమున్నాం, నీకు తోడుగా ఉన్నాం, మేము సహాయం చేస్తాం, మేము చూసుకుంటాం అని చెప్పడానికి దావీదుకు ఒక్కరు లేరంట. రెండవదిగా, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. ఎవడు లేదు కదా అని తిరిగి ఎక్కడో చోట నాకు ఆశ్రయం దొరుకుతుంది అంటే ఎక్కడ ఆశ్రయం లేదంట. నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడంట. అరే, దావీదు తిరుగుతున్నాడే, దావీదే కదా ఫిలిస్తీయుని ఎదుట జయాన్నిచ్చింది, ఈ దావీదు కష్టాలు వచ్చాయి అని పట్టించుకోవడానికి ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, పట్టించుకోవడానికి ఎవరు లేరు, సహాయం చేయడానికి ఎవరు లేరు. దావీదు అంటున్నాడు, యెహోవా, నీకే మొరపెట్టుచున్నాను. హల్లెలూయా. నీ జీవితంలో లేదు, రాదు, ఎవరు లేరు, ఏమి కాదు, ఎలా చేస్తావో ఏమో అనేటువంటి పరిస్థితుల్లో దావీదులాగా ఒకటి చేద్దాం. దేవా, నీకే మొరపెట్టుచున్నాను. నా ప్రార్థన వినడానికి నా ప్రక్కన ఎవరు లేరు, నా ప్రార్థన వినడానికి నా దగ్గర సహాయకులు ఎవరు లేరు, నా ప్రార్థన వినడానికి నన్ను ఎరిగిన వాడు ఒక్కడు లేడు. దావీదు అంటున్నాడు, నేనెవరినో తెలుసు, సౌలుకు తెలుసు, సౌలు సైనికులకు తెలుసు, ఫిలిస్తీయులకు తెలుసు, అందరికీ తెలుసు నేను ఎవరినో. కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు ప్రభా. ఐఎమ్ ఆల్ అలోన్. ఇప్పుడు కాకి కూడా అంటుంది, కాకి పిల్లలు అంటే మాకు ఎవ్వరు లేరు, మా అమ్మ మా నాన్న బయటికి వెళ్ళిపోయారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటో ప్రభా, మా పరిస్థితి ఏంటో. అది మా అమ్మ మా నాన్నకు దొరికితే ఎందుకు ఒక కాకి ఇంకొక కాకి కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ మధ్య ఎక్కడ దొరుకుతుంది ఏంటి? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు దావీదు జీవితంలో ఒకటి, నేను కృంగి ఉన్నాను ప్రభా. కాదు, నేను చాలా కృంగి ఉన్నాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవిత పరిస్థితులను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి కృంగిపోవచ్చు. కానీ ఒకటి ఆ కృంగుదలలో, ఆ ఒంటరితనంలో ఒకటి నేర్చుకుందాం. నీకే మొరపెట్టుచున్నాను. మన జీవితంలో మనం చేయాల్సింది ఒకటి, లెట్ us pray. మనం ఏం చేసామండి? కదిరి మీటింగ్లో ఒకటి చేసాం, దేవా సహాయం చేయి. ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన చేసాం. మనకు తెలుసు వాట్ ఆర్ ద ఛాలెంజెస్. నేను ఐ థింక్ సాటర్డే ఉదయాన్నే జూమ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చానండి. మా అప్స్టేర్లో బయటకు వస్తే చల్లగా ఉంది వాతావరణం. అరే, అన్నిటి కోసం ప్రార్థన చేశాం, వాతావరణం కోసం ప్రార్థన చేయలేదే అని నాకు అనిపించింది. ఆ బయట నిలబడుకోను అని చిన్న ప్రార్థన, ప్రభువా సహాయం చేయి, ఈ వాతావరణం ఇక్కడ ఇట్లుందే, అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు ప్రభా, ఎందుకంటే నేను కదిరికి వెళ్ళి ఒక 20 సంవత్సరాలు అయింది. వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. కదిరిలో నేను ఆ రోజు ఏం వాక్యం చెప్పింది కూడా వాళ్ళు చెప్తున్నారండి. ఒక మెమోరియల్ సర్వీస్కి నేను వెళ్ళాను. దేవుని బిడ్డలారా, అప్పుడు ఒక ఇండోర్ మీటింగ్, ఒక చిన్న హాల్లో, చాలా చిన్న హాల్లో మీటింగ్ అంతే. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నాం. ప్రభువా, వాతావరణం ఎట్లుంటుందో. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఆ రోజు ఒక్కసారేమో ప్రార్థన చేశాం. ఐఎమ్ ష్యూర్లీ రిమెంబరింగ్ దాట్. శనివారం సాయంత్రము ఒక్కసారేమో ప్రార్థన చేశాం వాతావరణం కోసం. వాతావరణం చలిగానే ఉంది, ప్రజలు వచ్చిన వారు వస్తూనే ఉన్నారు. ఏ మీటింగ్లో ఎప్పుడూ జరగనటువంటి ఒక కార్యం ఏంటి తెలుసా? మీటింగ్కి వచ్చిన వాళ్లకు ఆ ఎమ్మెల్యే గారు భోజనం పెట్టడం, వచ్చిన వాళ్ళందరికీ భోజనం. నాకు కూడా అదే భోజనం సర్వ్ చేసి, నేను ఏమనుకున్నా అంటే అందరికీ భోజనం కదా, ఎట్లుంటుందో. ఇట్ వాజ్ అ టేస్టీ ఫుడ్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం భోజనం పెట్టు ప్రభు అందరికీ అడిగామా? వాతావరణం కోసమైనా అడిగాం.
కానీ ప్రజలకు భోజనం నో. దేవుని బిడ్డలారా, నీ దేవుడిని నువ్వు అర్థం చేసుకొని ప్రార్థన చేయగలిగితే, అందుకే పౌలు అంటాడు కదా, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు ఆయన. నువ్వు అడగనటువంటి దాన్ని కూడా దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. దేవుడు సిద్ధపరుస్తాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఒకటి మనం కలిగి ఉండాలి. దేవునికి మొరపెట్టడం నేర్చుకుందాం, దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. నా కుడి ప్రక్కన ఎవరు లేరు ప్రభా, దేవా నన్ను ఎరిగిన వాడు ఒక్కడు లేడు ప్రభా, నాకు ఆశ్రయం ఏది దొరకలేదు ప్రభా, అయినా నేను నీకు మొరపెట్టుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కృంగిపోవడం ఎవరికైనా సాధ్యమవుతుందండి, ప్రార్థన చేయడం కొందరికే సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి, కృంగిపోవడం ఎవరైనా కృంగిపోతారండి. ఆ కృంగుదలలో ప్రార్థన చేసే వ్యక్తే ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. రేపు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్. వీఆర్ గోయింగ్ టు ప్రే స్పెషల్లీ ఫర్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం, మన కుటుంబ పరిస్థితుల గురించి ప్రార్థన చేద్దాం. ప్రభా, మాకంటూ ఎవరు లేరు ప్రభా, నీవే మాకు సహాయం చేయి అని మన కుటుంబ సమస్యల మీద పట్టుదలతో ప్రార్థన చేద్దాం. మన పిల్లల యొక్క విద్య నిమిత్తమై ప్రార్థన చేద్దాం. లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, రేపు రాత్రి 9:30 గంటలకు ఆల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్, జాయిన్ టుమారో నైట్. రేపు రాత్రి మీరు తప్పకుండా లైవ్లో జాయిన్ కండి. ఒకవేళ విద్యార్థులైతే 1 గంట సేపు కనీసం మీరు ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో నీకెవ్వరు లేరా నేర్పించడానికి, నీకెవ్వరు లేరా సహాయం చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఎవరు లేరా? హియర్ ఇస్ ఎ గాడ్. కాకి పిల్లను పట్టించుకున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హీ స్పీకింగ్ టు యూ. దేవుని వైపు చూద్దాం. దేవుని బిడ్డలారా, 3వ భాగం చూస్తాను. 38వ అధ్యాయం 41వ వచనం. యోబు గ్రంథం 38:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? తిండి లేక తిరుగులాడుచు కాకి తిరుగుతుందంట, తిండి కోసం తిరుగుతుందంట. ఇక్కడికి పోతే ఈ వీధిలో ఏమైనా దొరుకుతుందా? ఎవ్వరేలే ఆ రోజు. బయట ఏది ఉండేది, మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకపోయినారేమో, చెత్త బండి వాళ్ళు వచ్చి ఎత్తుకపోయినారేమో. ఇప్పుడు కాకికి ఏం లేదు, చెత్త బండి వాళ్ళు ఎత్తుకపోయినారు. లేదా ఒకవేళ నువ్వు డస్ట్బిన్లు వేసి మూత వేసేసేమో, లేదా మున్సిపాలిటీ వాళ్ళు అక్కడక్కడ డస్ట్బిన్లు పెట్టాం. అది ఏ రకంగా ఉంటే మూత ఉంటుంది. కాకికి ఆహారం తిరుగుతుంటే ఎక్కడ దొరకలేదంట. తిండి లేక తిరుగులాడుచు ఉన్నప్పుడు ప్రతిసారి కాకి బయటికి వెళ్తుంది. పెద్ద కాకి, తల్లి కాకే తండ్రి కాక అనుకుందాం, పేరు పెడదాం దానికి, మమ్మీ డాడీ. ఈ మమ్మీ డాడీ ఇద్దరు బయటికి వెళ్తారు. ఎందుకు? వెతకడానికి. కానీ వెనకకు వచ్చి చెప్తాయి, సారీ నాయన, ఏం దొరకలేదు, ఈరోజు ఏం దొరకలేదు. కాకి పిల్లలు ఆ నెగిటివ్ రిపోర్ట్ వింటున్నాయి. ఏం చేస్తాయంట? కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టునప్పుడు, కాకి పిల్లకు ప్రార్థన చేత కాదు, కాకి పిల్లకు ఉపవాస ప్రార్థన అసలే చేత కాదు, కాకి పిల్లకు ఆల్ నైట్ ప్రేయర్ చేత కాదు, కాకి పిల్లకు మొరపెట్టడం చేతనవుతుంది. కాకి పిల్ల ఎప్పుడైతే మొరపెట్టుతుందో గాడ్ కుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద హార్ట్ క్రై ఆఫ్ దట్ లిటిల్ బర్డ్. ఆ చిన్న పక్షి యొక్క హృదయ వేదనను దేవుడు అర్థం చేసుకున్నాడండి. కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థన విషయంలో ఏం అడగాలో నీకు తెలియదు. కొన్ని సందర్భాల్లో జస్ట్ వీ విల్ క్రై అండ్ క్రై, ఏడుస్తూనే ఉంటాం. లాస్ట్ సోమవారం నేను కదిరికి వెళ్ళిన తర్వాత నేను సాయంకాలాన అందరూ వీళ్ళు టీం వాళ్ళతో పాటు మా ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎందుకు అనిపిస్తుంది, ఒకసారి యూట్యూబ్ చూడాలి, మన లైవ్ వస్తుంది కదా అని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చూస్తే యూట్యూబ్లో ఒక దైవ సేవకుని యొక్క అంతిమ యాత్రకు సంబంధించిన లైవ్ వస్తుంది. దేవుని బిడ్డలారా, నా లైఫ్లో ఎప్పుడూ వెళ్ళనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కూడా నేను వెళ్ళాను. నేను ఎప్పుడు చూడలేదు. ఆ కుటుంబాన్ని గురించి నాకు అస్సలు తెలియదు. అంటే టీవీలో ఆయన పాటలు విన్నాను. పరంజ్యోతి అనేటువంటి దైవ సేవకుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. చాలా రోజులు ఆయన బెడ్లో ఉన్నాడు. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, అద్భుతమైన పాటలు. అభిషేకమా ఆయన రాసిన పాట, ఆయన ట్యూన్ చేసిన పాటే. చాలా మంచి దైవ సేవకుడు అని విన్నాను, ఎప్పుడు చూడలేదు. కానీ ఆయన శరీరం దగ్గర వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటే, దేవుని బిడ్డలారా, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ బిగాన్ టు క్రై. నేను గట్టిగా ఏడ్చడం మొదలుపెట్టాను. నాకే అర్థం కాలేదు నేను ఎందుకు ఏడుస్తున్నాను. అప్పుడు నాకు అనిపించింది, సమ్వేర్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ మీ టు ప్రే ఫర్ దిస్ ఫ్యామిలీ. ఐ బిగాన్ టు ప్రే. ప్రభా, ఈ కుటుంబం ఎలా పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి దుఃఖంలో ఉందో, నాకు ఏం ప్రార్థన చేయడం తెలియడం లేదండి. నిజంగా చెప్తున్నా, ఏం ప్రార్థన నాకు ఆయన తెలియలేదు.
ఆ కుటుంబ పరిస్థితి తెలియదు. జస్ట్ ఐ వాస్ క్రయింగ్ అండ్ క్రయింగ్. ఎందుకు చెప్తున్నా అంటే కాకి పిల్ల ఏం అడుగుతుందో తెలియదు. దానికి భాష లేదు, భావం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. దానికి తెలిసింది మొరపెట్టడం. దేవుని బిడ్డలారా, అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా ఈ కుటుంబం పట్ల నాకు ఎందుకో భారం ఇస్తున్నావు, నేను వీళ్ళని కలుసుకోవాలి అని. కొద్దిసేపు ఆ లైవ్ చూస్తున్నాక ఒక సహోదరుని నేను చూశాను. అతడు నన్ను ఒక 20 సంవత్సరాల కిందట గుంటూరులో మీటింగ్కి ఆహ్వానించాడు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఈ వ్యక్తి ద్వారా ఈ కుటుంబాన్ని నేను దర్శించాలి. అందుకే ఆ రోజు టీం వాళ్ళు కూడా చూసింటారు, కారులో కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి కోసం నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే లాస్ట్కి ఆ నెంబర్ నాకు దొరికింది. టుమారో ఐ గోయింగ్ టు టాక్ టు దెమ్. ప్రార్థన చేయండి, ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలి. కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థనకు మాటలు ఉండవు, కానీ ఒకటి ఉంటుంది, నీ హృదయాన్ని కుమ్మరిస్తూ హన్నాలాగా ఏడుస్తావు నువ్వు. కాకి చేసింది అదే. కేవలము ఆకలి కేకలతో కూడిన మొరది. అది ఆకలి అవుతుంది, పిల్లలు ఆకలికి తట్టుకోలేకున్నాయి, అవి కేకలేస్తున్నాయి. దేవుడు అంటున్నాడు, అవి మొరపెడుతుంటే అవి నా దగ్గరికి ప్రార్థనగా వస్తున్నాయి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఎవరి దగ్గర మాట్లాడకు, నీ దేవుని దగ్గర మాట్లాడు. ఎవరి దగ్గర మాట్లాడొద్దు, ఎవరి దగ్గర మాట్లాడొద్దు. ఎందుకు తెలుసా? ఎవరు మాట్లాడినా వాళ్ళు ఇట్లా అంటండి, వాళ్ళ కుటుంబం ఇట్లా, వాళ్ళ పరిస్థితులు ఇట్లా, వాళ్ళ జీవితం ఇట్లా, వాళ్ళు ఇలా ఉన్నారు. మనం ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తే దాన్ని ప్రాపగండా చేస్తారు. ప్రేయర్ రిక్వెస్ట్ బదులుగా, ప్రార్థన అవసరత బదులుగా దాని గురించి చెడుగా, వీళ్ళ కుటుంబం ఎన్ని కష్టాల్లో చూసారో, మామూలు రా వీళ్ళకు, ఏం మామూలు మనుషులా వీళ్ళు, ఎంత పాపం చేశారో ఏంటో. మనం ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తే మన గురించి నెగిటివ్గా చెప్పే వాళ్ళు తయారవుతారు. అందుకే స్టాప్ టెల్లింగ్ టు పీపుల్, స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్. దేవుడు ఈరోజు ఒకటి మనం పిలుస్తుంటున్నాడు, లెట్ us గో ఫర్ అ మచ్ ప్రేయర్. ఇంకా సుదీర్ఘమైన ప్రార్థనలోనికి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఇక పరీక్షల సీజన్లో మనం ఎక్కడ మీటింగ్స్ పెట్టలేం, కానీ మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా రాబోయేటువంటి పరిచర్యకు దేవా మీరే మమ్మల్ని సిద్ధపరచండి, మా కుటుంబాలను సిద్ధపరచండి. కాకి కేక, అది ఏం కేక తెలుసా? ఆకలి కేక. ఆకలితో ఉన్నటువంటి కేక, ఆకలితో కేక వేస్తుంటే దేవుడు కాకి పిల్ల స్వరాన్ని విన్నాడు. కాకికి ఆహారం సిద్ధపరిచాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యోబు ఇప్పుడు చెప్పు, కాకి పిల్లనే పట్టించుకున్నానే, కాకి పిల్లనే. నీ గురించి పరలోకంలో సాతానుతో మాట్లాడాను నేను, నీ గురించి నాకు తెలుసు సంపూర్తిగా. నువ్వు ఎంత భక్తి పనివో, ఎంత యథార్థవంతో నాకు తెలుసు. స్టాప్ డిస్కసింగ్, స్టాప్ డిబేటింగ్, స్టాప్ క్వశ్చనింగ్ గాడ్, స్టార్ట్ ప్రేయింగ్. దేవుడు ఒకటి చెప్పాడు, యోబు ప్రశ్నలు నీకున్నాయి, వాదించవద్దు, లేదా ఆయా రకాలైన వ్యక్తుల యొక్క మాటలు వింటూ డోంట్ వేస్ట్ యువర్ టైం. కాకి పిల్ల మొరపెట్టినట్టుగా మొరపెట్టి యోబు. అంతే. ఇది 38వ అధ్యాయం. 4 అధ్యాయాలు తిరుగుతుండగా 42వ అధ్యాయం వస్తుంది. 42వ అధ్యాయంలో దేవుడు రెండింతలుగా యోబును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో ప్రార్థన తగ్గుతూ ఉంది, ప్రార్థన తగ్గిపోతూ ఉంది. ప్రార్థన కంటే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రార్థన కంటే ఇతరులు ఇట్లా చేశారు, అట్లా చేశారు, బాధపడుతున్నాం, కృంగిపోతున్నాం. యోబు చేసింది అదే. యోబు 38వ అధ్యాయం వరకు అదే చేశాడు. యోబు వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు ఇట్లా అన్నారు, ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడు, నా స్నేహితులేంటి. యోబు గ్రంథం చాలా విచిత్రంగా ఉంటుంది. యోబు అసలు గుడ్డులో పచ్చ సొన తినడంట. యోబుకి ఇష్టం లేదు. ఇప్పుడు అదే నేను తినాల్సి వస్తుంది. ఏది నాకు అయిష్టమో అదే తినాల్సి వస్తుంది. నాకు నచ్చదు అది, కానీ అదే నేను చేయాల్సి వస్తుంది. ఏంటి ప్రభా అని ప్రశ్నిస్తూ దేవుని పైన నిరాశతో ఉన్నటువంటి యోబుకు దేవుడు నేర్పిస్తున్నాడు, స్టాప్ డిబేటింగ్ ఆర్ డిస్కసింగ్, స్టార్ట్ ప్రేయింగ్. ఇంతవరకు నువ్వు ప్రశ్నించావు, ఇంతవరకు వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, ఆ కుటుంబం ఈ కుటుంబం, వాళ్ళని బట్టి ఇట్లా అయిపోయాం, వీళ్ళని బట్టి ఇట్లా అయిపోయాను, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అసలు వీళ్ళకి సాయం చేసి నన్ను పట్టించుకోలేదు. ఇవన్నీ మన యొక్క జీవితంలోకి వచ్చేసాయి. వీటిని బట్టి మన ప్రార్థన తగ్గిపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇవి ప్రక్కన పెట్టి నీ ప్రార్థనను పెంచు. కాకి పిల్లకు సహాయం చేసిన నేను, కాకి పిల్లను పట్టించుకున్న నేను నిన్ను పట్టించుకుంటాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పే మాట, కేక మొదలైతే రాసి పెట్టుకోనండి, సరఫరా మొదలవుతుంది.
దేవుని దగ్గర నీ కేక మొదలైతే, దేవా ఇది నా పరిస్థితి, ఇదే నా అవసరత, ఇదే నా కోరిక, ఇదే నా యొక్క జీవితంలో ఉన్నటువంటిది, దేవా సహాయం చేయి, సహాయం చేయి. దేవుని బిడ్డలారా, నీకు తెలిసిందంతా ఒకటే, దేవుని దగ్గర కేక పెట్టడం మర్చిపోదు. వెన్ యూ క్రై ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, వెన్ యూ క్రై ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ సప్లై, దేర్ ఈస్ గోయింగ్ టు బి సప్లై. అది కూడా ఎలాంటి సప్లై? దేవుని యొక్క సప్లై, దేవుని యొక్క సప్లై. అందుకే ఇది అర్థం చేసుకున్నటువంటి అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. నాకు మొరపెట్టడం ఒక్కడి చేతనవుతుంది, చూసుకునేది ఆయన. ఈరోజు మన జీవితంలో దేవుడు అడుగుతున్నాడు, స్టార్ట్ ప్రేయింగ్. ఎక్కువగా దేవుని బిడ్డగా నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రార్థన చేయడం, ఆలోచించడం, నిరాశపడడం, కృంగిపోవడం, నాకు ఎవ్వరు లేరు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు, స్టాప్ ఇట్. దాని గుండా పైసా ప్రయోజనం ఉండదు. కాకి పిల్ల దగ్గర దేవుడు నేర్పిస్తున్నాడు, యోబు నువ్వు చాలా ధనవంతుని, భక్తిపరుడు అనుకున్నావు, లెర్న్ ఫ్రమ్ ద లెసన్స్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ క్రీచర్. ఆ చిన్న కాకి పిల్ల దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకో. పెద్ద సమస్యకు దేవుడిచ్చిన జవాబు ఏంటి తెలుసా? కాకి పిల్ల మొర. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా, నీ సమస్య ఎంత పెద్దదైనా నీ ప్రార్థన చాలు. ఈరోజు ప్రభు మనం పిలుస్తుండగా ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, ఐఎమ్ ప్రేయింగ్ నౌ. దేవా, ఇంతవరకు నేను నిరాశపడ్డాను, ఇంతవరకు నేను కృంగిపోయాను, ఇంతవరకు నా జీవితంలో నేను ప్రశ్నించాను, అనుమానించాను. దేవా, నాకు సహాయం చేయి. ప్రార్థించే వారితోనే షేర్ చేయండి, ప్రచారం చేసే వారితో వద్దు. ఏదో మాటలతో మనలో గబ్బు పట్టించే వారి దగ్గర అస్సలు మాట్లాడొద్దు. దేవుని దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకోమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుండగా దేవుని అడుగుదాం, ప్రభా కాకి పిల్లలాగా ఎప్పటికీ నీకు మొరపెట్టడానికి సహాయం చేయండి. ఈరోజు దేవుని అడుగుదాం, ఆయన నీ వైపు చూస్తున్నాడు. నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని. యోబులాగా వాదిస్తూ ఉన్నావేమో, యోబులాగా స్నేహితుల మాటలు వింటూ కూర్చున్నావేమో. స్టాప్ దాట్. దేవుని వైపు మొరపెడుతూ చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే మనం చేయబోతుండగా దేవుని ఎదుట మౌనంగా ఉండదు, నోరు తెరిచి దేవుని అడుగు. ఏది నీ జీవితంలో కావాలో నువ్వు అడగాలి దేవుని. కాకి పిల్ల దేవుని అడిగినప్పుడే కాకి ఆహారం సిద్ధపరిచాడు దేవుడు. ఈరోజు నువ్వు మౌనంగా ఉండవద్దు. నేను ప్రార్థన చేయించుకుంటాను కాదు, యూ హ్యావ్ టు ప్రే. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు అడగాలి దేవుణ్ణి. నీ స్వరాన్ని దేవుడు వినాలని కోరుతున్నాడు. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, బలవంతుడా మీకు స్తోత్రాలు, బలిష్ఠుడా నీకు వందనాలు, యూదా గోత్రము సింహమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దగ్గర ప్రార్థించలేదు అని ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. దేవా, సుడి గాలిలో నుంచి మాట్లాడిన మాట ఇదే నాయన. మొరపెట్టాలి, మొరపెట్టాలి, మొరపెట్టాలి. అవును దేవా, ఈరోజు మాతో మాట్లాడి ఉండగా యేసు నామమున అడుగుచున్నాను నాయన, మా జీవితాల అనవసరమైన మాటలు వ్యక్తుల దగ్గర గడపడం తగ్గిపోవునుగాక, తగ్గిపోవునుగాక. ప్రార్థించుదుముగాక, ప్రార్థించుదుముగాక, ప్రార్థించుదుముగాక. ప్రార్థనలో మా సమయాన్ని సద్వినియోగం చేసుకుందుముగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మా జీవితాల్లో ప్రార్థన నేర్పించండి నాయన. ప్రార్థించుదుముగాక, మొరపెట్టుదుముగాక, కలిసి ప్రార్థించుదుముగాక, వ్యక్తిగతంగా ప్రార్థించుదుముగాక, కుటుంబ ప్రార్థనలు ఉండునుగాక నాయన. సంఘ ప్రార్థనలో మేము ఏకీభవించుదుముగాక. మొరపెడుతుండగా గొప్ప కార్యములు మీరు చేయబోతున్నారు నాయన, గొప్ప కార్యములు మీరు చేయబోతున్నారు నాయన. ఇప్పుడు మేమందరం కలిసి అడుగుతుంటారా, ఎవరు ఏ డిస్టర్బెన్స్ దగ్గరికి వచ్చినా, ఎవరు ఏ యొక్క సమస్య దగ్గరికి వచ్చినా, ఏ అనారోగ్యం దగ్గరికి వచ్చినా యేసు నామమున ఆజ్ఞాపిస్తుంటున్నారు, యు ప్రాబ్లం లీవ్ దోస్ పీపుల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మాకు కాదు దేవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తున్నా, మీకే చెల్లునుగాక. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నా. గొప్ప కార్యాలు జరిగించండి, మీ నామాన్ని మీరు మహింపరచుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.